విద్యా బాలన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కెరియర్ తొలినాళ్లలోని చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మోహన్ లాల్ తో సినిమా మధ్యలో ఆగిపోవడంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టులలో ఆమెను తీసేశారని వెల్లడించారు. ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిందన్నారు. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ తో కలిసి చక్రం అనే సినిమాకు సంతకం చేశాను. అది కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది, ప్రజల్లోకి వెళ్ళింది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణమని ప్రచారం జరిగింది. నన్ను ఐరన్ లెగ్ అని అన్నారు. రాత్రికి రాత్రే నేను సంతకం చేసిన 9 దక్షిణాది ప్రాజెక్టుల నుంచి తొలగించారు. కానీ ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు. మోహన్ లాల్ కు దర్శకుడికి అభిప్రాయ భేదాల వల్ల అది ఆగిపోయింది అని విద్యా బాలన్ చెప్పారు. ఆ ప్రభావం తన కెరియర్ పై పడిందన్నారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ మాటల వివాదానికి దారి తీస్తాయేమో. ఆర్ మాధవన్ తనపై తనకున్న నమ్మకమే ఈ రోజు ఈ స్థాయిలో ఉంచిందన్నారు విద్యా బాలన్. ప్రారంభంలో అమితాబ్ బచ్చన్, టబు వంటి నటీనటులు కూడా తిరస్కరణలకు గురయ్యారని గుర్తు చేసుకుని ముందుకు సాగినట్లు తెలిపారు.